కృతజ్ఞుడను నేను, కృతజ్ఞుడను యేసు, నీ ప్రేమకు నేను ధన్యుడను. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలకి మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. కొన్నిసార్లు పాపం జరుగుతున్నప్పుడు, లేదా కొన్నిసార్లు దేవుని వాక్యానికి విరోధంగా ఎవరైనా సంఘంలో మాట్లాడుతున్నా, లేకపోతే సంఘ కార్యక్రమాల్లో వాక్యానుసారం కాకుండా ఆచారపూరితమైన అలవాట్లు, ఈ సీజన్లో ఎక్కువ కార్యక్రమాల్లో ఆచారాలు సాంప్రదాయాలు వాడుతున్నప్పుడు నువ్వు ఒక్కడివి లేచి నిలబడి ఇది వాక్యానికి విరుద్ధం అని చెప్పగలుగుతున్నావా? మనం విశ్వాసులం అండి, క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం. పాపాన్ని అధిగమించే వారిగా ఉండాలి, పాపాన్ని జయించే వారిగా ఉండగలగా. ఈరోజు ఏదైనా ఆచార సంబంధంగా లేదా అలవాటుతో కూడింది, లేకపోతే మన పితరుల నుంచి వస్తున్న ప్రకారమే చేస్తున్నామా? నూతనంగా ప్రభు నామాన్ని స్తుతించే కార్యాలను తలపెడుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక లేఖన భాగాన్ని మేము ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ఈ ఉదయకాల సమయంలో. సంఖ్యాకాండము బైబిల్లో ఉంటే 25వ అధ్యాయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. అక్కడ నేను చదువుతాను, కొంతమంది పరిచయమే, నేను పరిచయం ఇస్తాను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞించాను, యాజకుడైన అహరోను, మునిమనవడు ఎలియాజరును, కుమారుడైన ఫినెయాసు వారి మధ్యను నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోవటం వలన ఇజ్రాయేలు మీదనున్న నా కోపం మళ్లించేదను కనుక నేను ఓర్వలేక ఉండియు ఇజ్రాయేలుకు నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము. ఈరోజు ఒకసారి ఆలోచించండి, ఫినెయాసు గురించి మాట్లాడుతున్నాడు. ఫినెయాసు చిన్నవాడే, ఎలియాజరు యొక్క ముని మనవడు. ఫినెయాసు ఏం చేశాడట? దేవుడు ఓర్వలేని దాన్ని తను కూడా ఓర్వలేకపోయాడు. అంటే దేవుడికి ఇష్టం లేని కార్యం జరుగుతుంది, తనలో కోపం రగులుకొని తన ఈటెను పట్టుకొని, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 7వ వచనంలో చదువుకుని వెళ్తే తన ఈటెను పట్టుకుని అక్కడ వాళ్ళిద్దరిని హతమార్చానని ఉంటుంది. ఈరోజు పాపం జరుగుతుందా? క్రిస్మస్ కార్యక్రమాల్లో ఆచార సంబంధమైనవి ఏమైనా జరుగుతున్నాయా? లేకపోతే మనుషులు మెప్పు కొరకు కార్యక్రమాలు జరుగుతున్నాయా? నువ్వు ఒక్కడివి లేచి నిలబడి చెప్పు, దేవుని కోసము ఇది చేయిస్తేనే ఆశీర్వాదము, ఇది చేయడం వల్ల దేవుని హృదయం గాయపరచబడతా. ఈరోజు ఎవరైనా నీ కుటుంబంలో నీ భర్త అయినా, నీ భార్య అయినా, పిల్లలైనా నువ్వు దేవుని కోసం నిలబడితే దేవుడు నీ కోసం నిలబడతాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నన్ను గణపరిస్తే నేను మిమ్మల్ని గణపరుస్తాను, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఈరోజు ఆ మాటలు మర్చిపోతున్నాం ప్రియులారా. పాపం జరుగుతుంది, ఇక్కడ దేవునికి ఇష్టం లేని కార్యాలు తలపెడుతున్నారు. అలాంటి సమయంలో మునివనవుడు చిన్నవాడైనా ఫినెయాసు లేచి పాపాన్ని ఎదిరించాడు. అందుకని అక్కడ అంటాడు, నేను ఓర్వలేని దాన్ని ఫినెయాసు కూడా ఓర్వలేకపోయాడు. ఎప్పుడైతే ఆ కార్యం జరుగుతాయో తెగుళ్ళు ఆగిపోయాట. ఈరోజు నీ సంఘంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ కుటుంబ వ్యవస్థలో పాపం అని తెలిస్తే ఎదిరించి నువ్వు నిలబడగలిగితే నీ బట్టి తెగుళ్ళు ఆగిపోవడమే కాదు, ఆశీర్వాదకరంగా దేవుడు నీ కుటుంబాన్ని మారుస్తాడు. నమ్ము దేవుని యొక్క వాక్యాన్ని. నువ్వు ఒక్కడు నిలబడి దేవుని కోసం దేవుడు తప్పనిసరిగా కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. ఈ సీజన్లో ఆచార సంబంధమైన కార్యక్రమాలు చేయకు, అలవాటు సంబంధమైన కార్యక్రమాలు చేయకు, లేదా నీ పితరులు ఆల్రెడీ తలపెట్టిన విధానంలోనే కార్యక్రమాలు చేయకు, లేదా ఈ సీజన్లోని నీ మెప్పు కొరకు ఏమీ చేయకు. ప్రభు మహిమపరచబడుతున్నాడా లేదా? ప్రభు ఘనపరచబడుతున్నాడా లేదా? దేవుని యొక్క నామం ఇక్కడ సన్నుతించబడుతుందా లేదా అని గుర్తెరిగి నువ్వు నిలబడగలిగితే దేవుడు నీ తరపున నిలబడి కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. ప్రియుల కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తున్న ఎవరైనప్పటికీ కూడా ఫినెయాసు లాంటి మనసు కలిగి ఆచార సంబంధమైనవి కాదు, లేకపోతే అలవాటుతో కూడినవి కాదు, లేదా పితరులు ఆల్రెడీ ఏర్పాటు చేసినవి కాదు, ఒక నూతన విధానంలో నీకు మహిమ వచ్చే కార్యాలు చేయగలిగే యవనస్తుల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, మధ్య వయసు గల వారిని, కుటుంబాలని లేవనెత్తమని అడుగుతున్నాం. కుటుంబాల్లో సమాధానం ఉండగలగాలి, కుటుంబాల్లో దైవికమైన ఆలోచనలతో నడిపింపబడుదురుగా కనప్పుకుంటూ ఈరోజంతా నీ కృపలో ఉండి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.